నిన్న అంటే సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన పుట్టినరోజు వేడుకలు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఆయన పార్టీ శ్రేణులు. పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం ఇటువంటి నియోజకవర్గాల్లో అయితే వృద్ధులకు పళ్ళు పంపిణీ చేయటం, ఆ వృద్ధాశ్రమాల్లో భోజనాలు పెట్టడం, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు రకరకాలుగా నిర్వహించారు. అయితే కోనసీమలో జరిగినటువంటి 2 ఘటనలు ఈ మొత్తం వ్యవహారాన్ని వెనక్కిలాగి పడేసినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పన్నపల్లి పుణ్యక్షేత్రం బాలబాలాజీ కొలువైనటువంటి అప్పన్నపల్లి పుణ్యక్షేత్రంలో ఒక ఫ్లెక్సీ వివాదం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అక్కడ మీరెంత, మీ స్థాయి ఎంత, ఇది పవన్ కళ్యాణ్ సీమ అంటూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీని మీద ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది ప్రస్తుతం అక్కడ పక్కన పెడితే, ఒక వర్గాన్ని మాత్రం అది తీవ్రంగా బాధించింది, వాళ్ళని హర్ట్ చేసింది. వాళ్ళు వెంటనే ఆ ఫ్లెక్సీని చూసిన వెంటనే అక్కడికి చేరుకుని ఆ ఫ్లెక్సీ తొలగించాలంటూ కూడా ఆందోళన చేపట్టారు. ఇది పూర్తిగా కోనసీమ చాలా సున్నితమైన ప్రాంతం. అక్కడ ఎప్పుడు ఘర్షణలు జరిగినా 2 కులాల మధ్య ప్రధానంగా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి అనేది గత అనుభవాలు బట్టి, గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో ఒక వర్గాన్ని బాగా బాధించే దీంతో దళిత సంఘాలు అక్కడికి చేరుకోవడం, ఆ ఫ్లెక్సీని తొలగించాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళని కోరడం కూడా జరిగింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి బలవంతంగా ఫ్లెక్సీని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళతో తొలగించే వరకు కూడా ఈ వివాదం సద్దుమణిల. ఒకటి చెప్పాలంటే ప్రధానంగా అక్కడ ఒక కులాన్ని ఉద్దేశించి పెట్టారు. కోనసీమ పవన్ సీమ అంటూ పెట్టారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ సీమ అని పెట్టిన నేపథ్యంలో కొంత అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎవరైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళతోనే ఆ ఫ్లెక్సీని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు నేతలు మాట్లాడుతూ, ఇది కులమతాలకు అతీతంగా అందరూ ఒక నేతగా అంటే జననేతగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలను చేస్తున్న సందర్భంలో ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల కొందరిని దూరం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది, లేదంటే కొందరిని దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా అక్కడ దళిత సంఘాల నేతలు చాలా పునరుద్ఘాటించారు, గట్టిగా చెప్పిన పరిస్థితి చూసాం. మరోవైపు అదే కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది జన సైనికులు రోడ్ల మీద ఈ ఏదైతే బర్త్డే వేడుకలు చేశారో ఈ బర్త్డే వేడుకల సందర్భంగా మోటార్ బైక్స్తో స్టంట్ చేయడం అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ఇబ్బందికి గురి చేసింది. మరోవైపు అక్కడ మోటార్ సైకిల్ను చాలా ర్యాష్గా డ్రైవ్ చేయడంతో పాటు రోడ్డు మీద నిలబడిపోయి ట్రాఫిక్కి అంతరాయం కలిగించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం మధ్యలో 2 వర్గాలు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఈతకోట గ్రామస్తులకు, అక్కడ బర్త్డే వేడుకల సందర్భంగా మోటార్ బైక్స్తో హల్చల్ చేసినటువంటి యువకులకు మధ్య ఒక ఘర్షణ ఏర్పడింది. దీంతో 2 వర్గాల మధ్యన కూడా రాళ్లు రూకునే పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో 2 వర్గాలు రాళ్లు రూకునే పరిస్థితిలో భాగంగా ఇద్దరు అంటే ఒక మహిళ ఒక స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి ఒక బాలికకు గాయాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వాళ్ళకి ఆందోళనకరమైన పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా క్రమశిక్షణగా పేరు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఇటువంటి కొందరు చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల కొంత పార్టీకి నష్టం కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే ఎంతో విద్వేషం రెచ్చగొట్టేలాగా కోనసీమ వంటి ప్రాంతంలో, చాలా సున్నితమైన ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి, వాళ్ళ చర్యలు ఉన్నాయంటూ కూడా నిన్న విమర్శలు వ్యక్తమైన పరిస్థితి చూసిన పరిస్థితి అయితే నిన్న కనిపించింది. అయితే దీని మీద పార్టీ అధిష్టానం స్పందించాలనేది మిగతా వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఎంతో ప్రశాంతంగా నిన్నంతా జరిగినటువంటి ఈ పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో చాలా మంచి టాపిక్ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారి, ఏదైతే కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఈ 2 ఘటనల దృష్ట్యా మొత్తం ఈ బర్త్డే పార్టీ వేడుకలు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి నిన్న జరిగినటువంటి గౌరవ సత్కారాలు మొత్తం అన్నింటిని కూడా 2 ఘటనలు తుడిచిపెట్టుకుపోయాయి అనేది బయట వినిపిస్తున్నటువంటి వాదన. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు, లేదంటే పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని మీద ఏదైతే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ శ్రేణులపై ఉంటుంది. ఎందుకంటే ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మా పార్టీ కార్యకర్తలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు పదే అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి ఘటనలు ఇటు పార్టీ శ్రేణులతో పాటు అటు ఆ పార్టీ నాయకత్వానికి కూడా కొంత మచ్చ తెచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో ఇటువంటి కార్యకలాపాలపై, ఇటువంటి దుశ్చర్యలపై కొంతమంది ఇప్పటికైనా సీనియర్లు స్పందించి ఇటువంటి వాటిని
కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే వాదన ప్రస్తుతం అన్ని వర్గాల నుంచి ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.